పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1 నుండి 3 వరకు పవిత్ర వచనములు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును. తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కీర్తనాకరుడైన దావీదు, నా కాపరి నాకు తోడుగా ఉంటే నాలో నుండి ఆందోళనలు, నాలో నుండి భయాలు, నాలో నుండి అలజడులు వాటంతటవే సమసిపోతాయి. నాకు శాంతి దొరుకుతుంది. ఎందుకంటే శాంతికరుడైన దేవుడు నాకు మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రి కుమారులు ఇద్దరూ కూడా ప్రయాణమై వెళుతున్నారు. సుదూరమైన ప్రయాణంలో వారున్నారు. కుమారుడు చాలా చిన్నవాడు. ఆ రోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తండ్రి ప్రయాణం చేసి బాగా అలసిపోయాడు. ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చిన్న కొడుకుని పిలిచి, నాయనా, అల్లంత దూరంలో ఒక చిన్న నది లాంటిది ఉంది, చెరువు లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి నాకు తాగటానికి కాస్త నీళ్లు తీసుకురా అని చెప్పాడు. కుమారుడు వెళ్ళాడు. బిరబిరామంటూ నీళ్లు తీసుకురాకుండా తిరిగి వచ్చాడు. ఏంటయ్యా నీళ్లు తేలేదు అంటే, నానా, అక్కడ ఇప్పుడే ఎద్దుల బండ్లు వెళ్ళాయి, చాలా జంతువులు వచ్చి నీళ్లు తాగాయి, కొంతమంది మనుషులు కూడా ఆ నది గుండా అటు దాటి వెళ్ళారు. నీరంతా బాగా మురికైపోయింది నాన్న, మనం తాగలేము అసలు ఆ నీరు మనకి పనికిరాదు, వెళ్ళిపోదాంపా, ఇంకా వేరే చోటకి వెళదాంపా అన్నాడు. కుమారుణ్ణి కాసేపు కూర్చో నాయనా అని చెప్పి 1 గంట ఆగిన తర్వాత మరలా పంపించాడు. ఆశ్చర్యం ఏంటంటే, స్వచ్ఛమైన, శుభ్రమైన, ఎటువంటి కల్మషం లేనటువంటి, పాడు కానటువంటి నీరు చక్కగా పైకి వచ్చింది. చాలా నీట్గా ఉన్నాయి నీరు. కుమారుడు తాను తీసుకొని వెళ్ళినటువంటి బాటిల్లో నీళ్లు తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి, డాడీ, నిజమే నువ్వు చెప్పింది, నీరు ఇప్పుడు చాలా బాగున్నాయి, ఎందుకని డాడీ అలాగా అని అడిగాడు. అప్పుడు తండ్రి ఈ విధంగా వివరించాడు. నాయన, మనుషులు దానిని అటు ఇటు కల్మషం చేసేసరికే, జంతువులు దానిని కల్మషం చేసేసరికే దాని లోపల ఉన్నట్టు మురికంతా కూడా పైకి వస్తుంది, దాని లోపల ఉన్నట్టు చెడంతా కూడా పైకి వస్తుంది. కానీ మనం ఏమి చెయ్యకుండా దానిని కొంచెం సేపు మౌనంగా అలా విడిచిపెడితే ఆ మురికంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా తండ్రి తన కుమారునికి బోధించాడు. మనిషి జీవితం కూడా అంతే నాయన. మన ఉరుకుల పరుగుల ప్రపంచంలో, మన కష్టాల జీవితంలో చాలాసార్లు మనం కూడా ఆందోళనతో, కంగారులో, టెన్షన్స్లో మనం జీవిస్తూ ఉంటాం. శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎటువైపు నడవాలో తెలియదు. మన ఆలోచనలని పనికిరానటువంటి ఆలోచనలుగా ఉంటాయి, ఉపయోగం లేనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. కానీ ప్రతిరోజు కూడా కొంచెం సేపు, ముఖ్యంగా ఆందోళన సమయంలో ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా కొంచెం సమయాన్ని గడపగలిగితే మనలో ఉన్నట్టు ఆందోళనలు, మనలో ఉన్నట్టు గలిబిలి, మనలో ఉన్నట్టు కంగారు అంతా కూడా ఆ దేవుడే తీసివేస్తాడు నాయన అని పలికాడట. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, రాను రాను మానవునిలో ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది. శాంతి ఉండటల్లా, సమాధానం ఉండటల్లా. చాలామంది అయితే ప్రతిరోజు నిద్రపోవటానికి, నిద్ర రావడానికి మందు బిళ్ళలు వాడుతున్నారు. అవును, ఇది సత్యమే ప్రియులారా.
మనం అనుకుంటున్నాం కదా, సినిమా హీరోలని, ధనవంతులని. వారిలో చాలామంది మత్తు పానీయాలో, మాదక ద్రవ్యాలు, లేకపోతే ఈ మెడిసిన్ వాడి నిద్రపోతున్నారు. మనిషి యొక్క జీవితం అగమ్య గోచరంగా తయారైంది. శాంతి లేదు, సమాధానం లేదు. సామాన్యమైన కుటుంబ వ్యవస్థలో జీవించేటువంటి వారు కూడా అదేవిధంగా తయారైపోతున్నారు. ఏంటి దీనికి సొల్యూషన్? దీనికి సమాధానం ఏంటి? పరిష్కారం ఏంటి? ఆ తండ్రి చెప్పినట్లుగా ఏమీ చేయనక్కర్లా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ప్రతిరోజు కాసేపు కూర్చోగలిగితే, ఆ దేవుని సన్నిధిలో ఆ యెహోవా నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు, ఆయన నన్ను పచ్చిక పట్టులలోనికి నడిపిస్తాడు. శాంతికరమైనటువంటి శాంతికరమైన జలాలవి. ఆ పేరు చూడండి, శాంతినిచ్చే జలాలు. ఏమిటి ఆ జలాలు? దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. శాంతికరమైనటువంటి జలాల యొద్దకు శాంతి కలిగిన జలాలు ఎక్కడన్నా ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ వాడేది పదాలనేటువంటివి గొర్రెలు కాపరిలాగా ఉంటాయి. కానీ ఆ మాట్లాడేది మన మనశ్శాంతి గురించి, మన హృదయాన్ని గురించి, మన రక్షణ గురించి. శాంతికరము అనేటువంటి జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోతాడు. నా బడలిక తొలగిస్తాడు. ఏం తొలగిస్తాడు? నా బడలిక, నా కంగారు, నా టెన్షన్స్, నా అశాంతి, నా అలజడి, గలిబిలి అంతా ఆయన తొలగిస్తాడు. నాలో ఉన్నటువంటిది తీసివేస్తాడు. శాంతి అనేటి జలాలతో నన్ను నింపుతాడు. నేను చేయాల్సింది ఏమీ లేదు. ఆయన దగ్గరికి వెళితే చాలు, ఆయన సన్నిధిలో కొంచెంసేపు కూర్చుంటే చాలు. ప్రియులారా, దురదృష్టం ఏంటంటే మనం ఆసుపత్రికి వెళ్ళి గంటల గంటలు అక్కడ కూర్చోగలుగుతాం. కానీ ప్రతిరోజు ఇంటి దగ్గర ఖర్చు లేనటువంటి పని అండి. కాసేపు మౌనంగా, ప్రశాంతంగా, ఉదయానే ప్రపంచంలో అలజడి ప్రారంభం కాకముందే వాక్యాన్ని చదువుకోవటం, కొన్ని వచనాలు ప్రార్థన చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, ఇది చేయగలిగితే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆసుపత్రుల్లో మనం పొయ్యాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఏమంటాడు సామెతల గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథంలో? అయా, మందులు కానీ మందు కట్టులు కానీ నయము చేయలేంటి ఎల్లరి వ్యాధిని నీ వాక్కు నయము చేసిందని పలుకుతాడు. ఎంత గొప్ప మందు! పరమ వైద్యుడు మనకున్నాడు. ఆయన వద్ద మల్టీ స్పెషాలిటీ అవసరంలా. ఈ పన్నుంటే పనిలో చిగురుకు మాత్రమే ఆయన స్పెషాలిటీ కాదు, కన్నుంటే కంట్లో గుడ్డుకు మాత్రమే ఆయన స్పెషాలిటీ కాదు, ఎంట్రుకలుంటే తల మీద ఎంట్రుకలుంటే ఒక్క ఎంట్రుకు మాత్రం స్పెషలైజ్డ్ కాదండి. ఆయన సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి పరమ వైద్యుడు, సమస్తాన్ని కూడా క్రమపరచగలిగినటువంటి, స్వస్థపరచగలిగిన నిజదేవుడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి అంటున్నాడు, శాంతికరమనేటువంటి జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోతాడు. నా బడలిక, నా అలసట, నా ఆందోళన, నా కంగారు, నా టెన్షన్, వీటన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నీ శాంతిని, నీ సమాధానాన్ని నాకు దయచేయి ప్రభువా. కీర్తనాకారుడు పలుకుతాడుగా ప్రియులారా, ఏమనంటే, ప్రభువా జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. ఎక్కడ? ఏంటిదండి? శాంతి ఎక్కడ దొరుకునని, సమాధానం ఎక్కడ దొరుకునని జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. అవును ప్రియులారా, ఆయనే ఇవ్వగలడు, ఆయన తప్ప మరొకడు ఇవ్వలేడు. కాబట్టే ప్రభు ఏమంటున్నాడు ప్రియులారా, మనందరూ తెలిసిన వాక్యం, ఎక్కువగా వినేటువంటి వాక్యం ప్రియులారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయనే చెప్తున్నాడు స్పష్టముగా, భారము చే, అలసట చే. ఏం భారం? పాప భారం ఒకవైపున, మరొక వైపున ఏ భారం? ఈ లోకమైన స్ట్రెస్, టెన్షన్స్, వీటన్నిటి నుండి కూడా భారము చే అలసి సొలసి ఉన్న సమస్త దినులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ప్రభు మనతో పలకట్టలేదా? ఉత్థానమైనటి క్రీస్తు భగవానుడు
యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏమని పలుకుతున్నాడు? మొట్టమొదటిగా ఆయన శిష్యుల వద్దకు వచ్చి ఉత్థానమైన తర్వాత, ఆయన కనపడ్డ తర్వాత ఆయన పలికినట్టు మాటలు ప్రియులారా మనం మర్చిపోవచ్చా? ఏంటి ఆయన ఇచ్చినట్టు వరం ప్రియులారా? యోహాను 20:19 వచనంలో మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. అదేవిధంగా మరొకసారి ప్రియులారా ఏమని పలుకుతున్నాడు? 21వ వచనంలో యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు. ప్రియులారా, పేరబెట్టుకొని పెంచుకొని పోషించి తర్వాత మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి కుమ్మరించటం కాదండి. ప్రతిరోజు కొంచెం సమయమైనా కానీ నీకు ప్రార్థనా గడియ ఉందని జీవితంలో, ఆ ప్రార్థన ఎటువంటిదంటే ప్రియులారా, నీ జీవితం మురికి నీళ్లతో నిండినప్పుడు ఆ గడియ ఆ మురికి నీళ్ళని శుభ్రం చేస్తుంది. ఉపమానంలో చదువుకున్నాం కదా, విన్నాం కదా, నా సన్నిధికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. రోజు రోజుకి కూడా సర్వేలు ఏమని చెప్తున్నాయంటే మానసిక వైద్యుల యొక్క అవసరత పెరిగిపోతుందంటాడు. నా ప్రక్కనే మానసిక స్కూల్ ఉందండి, మానసిక వైకల్యంతో ఉన్నటువంటి వారికి. ఆ సిస్టర్ గారు చెప్తారు నాతోటి, ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్నారండి రాను రాను ప్రపంచంలో. ప్రభువుని వేడుకోవాలి ప్రియులారా. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు ప్రియులారా ఏమని మనం చదువుకుంటా? గొప్ప తుఫాను చెలరేగింది, సముద్రం మీద ప్రయాణమై వెళుతాం. మన జీవితమే సముద్ర ప్రయాణం. గొప్ప తుఫాను చెలరేగింది మన హృదయంలో, మన మనస్సులో కూడా, మన నడవడికలో కూడా, మన కుటుంబంలో తుఫానులు చెలరేగుతాయి. యేసు ప్రభు లేచి గాలిని సముద్రాన్ని గద్దించగా అక్కడ ఏమనుంటుందంటే వాక్యం, గొప్ప ప్రశాంతత చేకూరెను. మామూలు ప్రశాంతత కాదు, గొప్ప ప్రశాంతత చేకూరెను. మనం వేడుకోవాలి, యేసయ్య ఆ గొప్ప ప్రశాంతత నాకు దయచేయి. ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది కృంగిపోతున్నారు పిల్లరా. ఎందుకనంటే మన ఆశలు పెరిగిపోతున్నాయి, ఆర్థికపరమైన ఆశలు పెరిగిపోతున్నాయి, కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతున్నాయి. 1,00,000 రూపాయలుంటే సరిపోటల్లా, 10 లక్షలుంటే సరిపోటల్లా, రోజుకి 500 వస్తే చాలట్లా, 1000 రూపాయలు వస్తే చాలట్లా. కాబట్టి ఇంకో ఏదో చేద్దామని అప్పులు తీసుకోవటం. చాలామంది ప్రియులారా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఈ విషయంలో అర్థం చేసుకోగలం. కానీ ప్రియులారా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఈ విషయాన్ని చెప్పాలి. ఏంటి నేను దోబరాగా ఖర్చు పెట్టేది ఏంటి, దబారాగా ఖర్చు పెట్టేది ఏంటిది, అనవసరంగా ఖర్చులేంటి, వాటిని తీసేసుకోగలుగుతున్నామా? వాళ్ళు పార్టీలకు వెళ్తున్నారు, వాళ్ళు నగలు వేసుకుంటున్నారు, వాళ్ళు అంత ఖరీదు వేసుకుంటున్నారు, వాళ్ళు అంత ఖరీదు ఇల్లు కట్టారు. ఇవి ఎందుకు మనకి? మానవుడు అనేటువంటి వాడు శుభ్రంగా బ్రతకాలి, తినడానికి కట్టుకోవడానికి కావాల్సినవి ఉండాలి. కానీ ఎందుకు పోల్చుకోవటం? దీని వలన కాదా మనం ఎక్కువ సందర్భాలలో విపరీతమైనటువంటి కోరికలు గుర్రాలు అవ్వటం వలన కాదా వాటిని తగ్గించుకుంటున్నామా? ఎప్పుడు తగ్గించుకుంటామండి వాటిని? దేవుడు నాకున్నాడు, ఆయన నాకు సమకూరుస్తాడు, ఆయన నాకు ఇచ్చిన దాంతో నీకు వందనాలయ్యా, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, నేను మాత్రం చేయాల్సిన కష్టాన్ని నేను చేస్తాను, బాధలు నేను పడతాను, నా కష్టాన్ని నేను చేస్తాను, శ్రమకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా మనం కొన్నిసార్లు నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారండి. ఏమిటి ఫాదర్ గారండి, పలానా ఆన్లైన్ యాప్లో నేను డబ్బులు పెట్టాను, మొదట 200, 300, 500, 1000, 5000, 20,000, 30,000, ఆ 30,000 పంపించండి, మీకు 10 లక్షలు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 10 లక్షలు వచ్చేస్తున్నాయి, అయిపోయినాయి. ఎందుకు మనకి? మన డబ్బు కానటువంటిది, అధర్మంగా వచ్చే డబ్బు, దానికోసం ఆశపడి కూరుకుపోతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువును ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను శక్తికి మించిన విధంగా పొరపాటు చేయకుండా, అత్యాశకు వెళ్లకుండా, దురాశ చివరికి దుఃఖానికి ఇచ్చేటంటండి. దురాశ అనేటువంటిది. అలాగని మానవుడు ఎదగొద్దు అంటల్లా, దేవుడే అన్నాడు, ప్రయత్నం చేయి, నీతివంతంగా ధర్మ మార్గంలో నీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థానానికి వెళ్ళు. వీటన్నిటిలో కూడా దైవ చిత్తం ఏమిటి?
దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? నేను మాట్లాడేది మానవ జీవితం ప్రియులారా, ప్రస్తుతం ఉన్న ప్రపంచం ప్రియులారా. ప్రభు సన్నిధికి వెళదాం, సమాధానం ఇవ్వమని వేడుకుందాం, మార్గాన్ని చూపించమని వేడుకుందాం, తన శక్తిని మనకు ప్రసాదించమని వేడుకుందాం. యేసయ్య పెద్ద తుఫానులో గద్దించగా గొప్ప ప్రశాంతత చేకూరెను. కీర్తన 63:5-7 వచనాలలో కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? దేవా, నీ సన్నిధిలోని నిజమైన సంతోషము, నీ సన్నిధిలోని నిజమైన శాంతి, సమాధానమయ్యా. నీ సన్నిధే నాకు ఒక ఆహారం అయ్యా. ఎటువంటి ఆహారం? శాంతినిచ్చే ఆహారం, సమాధానాన్ని ఇచ్చేటువంటి ఆహారం. 63వ కీర్తన 5వ వచనము, దేవా, నీ సాన్నిధ్యం అనే విందును ఆరగించి నా ఆత్మ సంతృప్తి చెందును. శాంతిని, సమాధానాన్ని పొందుకుంటుంది. నేను సంతోషంతో నీ సన్నిధిలో కీర్తనలు పాడతాను. ప్రైజ్ ద లార్డ్. 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను రెక్కల నీడలో సంతోషముగా ఉంటాను, పాటలు పాడతాను. ఆయన సన్నిధిలో శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మనపూర్తిగా నేను చెప్తున్నాను, నీ ఒకవేళ తెలియనటువంటి ఆందోళనతో ఉంటున్నావా? నీ కుటుంబం ఆందోళనతో ఉంటుందా? తెలియనటువంటి వాటితో పీడించబడుతున్నారా? పీడించబడతామంటే ఏదో కాదండి, ఇబ్బందులతో పీడించబడుతున్నారా? ప్రభు సన్నిధికి వెళ్ళి నెమ్మదిగా శాంతిని, సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవా, నీ శాంతిని మాకు ఇవ్వయ్యా, నీ సమాధానాన్ని నాకు దయచేయి తండ్రి, నీ సంతోషాన్ని మాకు ఇవ్వయ్యా, నీ కృపను మాకు దయచేయి ప్రభువా. ప్రభువుని వేడుకుందామండి. వాళ్ళు ఏమని? దేవా, నేను పనికిరానటువంటి, అలవి కానటువంటి అత్యాశకు కానీ అదేవిధంగా చెడువైపు చూడకుండా నన్ను కాపాడు తండ్రి. నీ నిజమైన శాంతిని, సమాధానం మాకు దయచేయండి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకి పెట్టిన పేరేంటండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఏమంటారు ప్రియులారా? శాంతికరుడైన రాజు, సమాధానకర్త, నిత్యుండకు తండ్రి, ఆయన రాజ్యంలో సదా శాంతి నెలకొనును అని పలికాడు. నీవు ఆయన రాజ్యంలో సభ్యుడివి కదా. దేవదూతలు ఆయన జన్మించినప్పుడు పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి, సమాధానం అని పలికారు. అటువంటి నిజమైన శాంతిని, సమాధానాన్ని ఆ దేవుడు మీకు, మీ కుటుంబాలందరికీ ప్రసాదించునుగాక. మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు తనకి నిజమైనటువంటి సమృద్ధి అయిన సంతోషంతో నింపునుగాక. ఆ శాంతికరుడైన రాజు ప్రియులారా, మీలో ఉన్న ఆందోళనని, మీలో దేని కారణంగానైనా కానీ మీలో ఉన్న ఆందోళనని, కంగారుని, అనవసరమైన టెన్షన్స్ని తీసివేయునుగాక. ఈ క్షణంలో నిజమైన శాంతితో, సమాధానంతో నింపునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిజశాంతికి కేంద్ర బిందువా, నీకు స్తోత్రాలు. ప్రేమమయుడా, ఈనాడు మేమందరము నీ పాద సన్నిధికి వస్తున్నాం. మా భయాలతో, మా ఆందోళనలతో, మా టెన్షన్స్తో, మా శ్రమలతో నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. నీ శాంతిని మాలో నింపయ్యా, నీ సమాధానాన్ని మాకు దయచేయి తండ్రి. మాలో ఉన్నటువంటి అత్యాశలను తొలగించయ్య, మాకు నేర్పించు నాయన. అదేవిధంగా నీ సన్నిధిలోనికి వచ్చి ప్రతిదినము, అనుదినము కూడా నీ నుండి వచ్చేటువంటి ఆ శాంతికరమైన జలములు అనేటివి నీ వద్దకు వచ్చేలాగున, నీ నిజమైన శాంతితో నింపబడులాగున, తృప్తికరమైన జీవితాన్ని, సంతోషదాయకమైన జీవితాన్ని జీవించడానికి మమ్మందరం దీవించండి. ఎంతోమంది బిడ్డలు వేదనతో, బాధలతో, శ్రమలతో, ఆందోళనతో బ్రతుకుతున్నారు. వాటన్నిటిని తీసివేయండి తండ్రి. నీ ప్రేమ, నీ కృప, నీ సంతోషాన్ని వారందరికీ దయచేయమని పునీత అగస్తీనో గారు పలికినట్లుగా, దేవా, నిన్ను తెలుసుకునే వరకు కూడా, నీలో సంతోషం పొందుకునే వరకు నా ఆత్మకు శాంతి లేదయ్యా అని పలికారు. అవును ప్రభువా, మాకు కూడా శాంతి లేదా, నీలో శాంతి ఉంటే తప్ప. ఈనాడు ప్రభువా, నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు బిడ్డలందరిని దీవించండి. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి. మానసికమైన శాంతిని, శారీరకమైన శాంతిని, కుటుంబ శాంతిని, అన్ని రకాల శాంతిని వారికి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.